రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాల వైపున వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? నేను ఇక్కడ ఫ్యాక్టరీ వర్కర్స్తో మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేయనా? రాజీవ్, ఎంతసేపు పడుతుంది? ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్ మాత్రమే. మధ్యాహ్నం మిగతా వాళ్ళతో మాట్లాడి సమ్మె విరమింపచేసి మొదటి పని మొదలుపెట్టేసరికి సాయంత్రం అవ్వచ్చు. నీతో ఒక విషయం అర్జెంటుగా డిస్కస్ చేయాలి రాజీవ్. సరే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మేబీ ఊరికి బయలుదేరుంటారు. వాళ్ళకి కారు అరేంజ్ చేసింది మనమే. సరే, నేను వాళ్ళతో మాట్లాడి వెనక్కి పిలిపిస్తాను. వాళ్ళకి మంచి 5 స్టార్ హోటల్లో లంచ్ అరేంజ్ చేయమని మేనేజర్కి చెప్పు. లంచ్ తర్వాత మళ్ళీ మీటింగ్ పెడదామని చెప్పు. ఓకే, ఈసారి నేనే పర్సనల్గా అటెండ్ అవుతాను. వద్దు మల్లిక, ధృవ తర్వాత నువ్వు వెళ్ళి కలిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు. మరి నీకు సాయంత్రం అవుతుందంటున్నావు, ఇంకెవరున్నారు హ్యాండిల్ చేయడానికి? వసుంధరా. రాజీవ్, అసలు తనకి ఏం తెలుసు ఈ కంపెనీ లావాదేవీల గురించి? మల్లిక, ఇప్పుడు తెలియాల్సిందే కంపెనీ లావాదేవీల గురించి కాదు, వాళ్ళని ఎలా డీల్ చేయాలని. వాళ్లతో తగ్గి ఎలా మాట్లాడాలో తెలిసిన వాళ్ళు మన స్థాయి కంటే కింద పనిచేసే వాళ్ళకి వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. నువ్వు తనని పంపు. మనకిప్పుడు ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఒకవేళ వసుంధరతో కూడా వాళ్ళు రివర్స్ అయితే ఇక్కడ మీటింగ్ అవగానే నేనే డైరెక్ట్గా అక్కడికి వెళ్తాను. ఓకే. మేడం చెప్పండి మేడం. వసుంధర ఎక్కడుంది? రాజు సార్ క్యాబిన్లో ఉన్నారు మేడం, పిలవమంటారా? వద్దు, నేనే వెళ్తాను. ఓకే మేడం. వసుంధర మేడం, రాజీవ్ నీకొక పని అలాట్ చేశాడు. చెప్పండి మేడం. ఎస్టేట్లో వర్క్ ఆగిపోయిన సంగతి నీకు తెలుసు కదా? ఆ యూనియన్ లీడర్స్తో లంచ్ తర్వాత మీటింగ్ ఉంది. అది నువ్వు అటెండ్ అయ్యి వాళ్లతో పని మొదలు పెట్టించేలా చేయాలి. మేడం, సమ్మె విరమించడం అంటే మొత్తం వర్కర్స్ అంతా ఒకే మాట మీద ఉండాలి. నాకేం తెలుసు మేడం, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఆ విషయం ఒక్క రాజీవ్కి తప్ప అందరికీ అర్థమవుతుంది. నీ మీద నాకు కూడా నమ్మకం లేదు. కానీ రాజీవ్ నిన్నే వెళ్ళి కలవమని చెప్పాడు. అది చెప్దామని వచ్చాను. ప్రిపేర్డ్గా ఉండు.
రాజీవ్ సార్ ఫోన్ ఎత్తడం లేదే. భాస్కర్ మామయ్యకి ఫోన్ చేస్తే అసలు ఎస్టేట్లో ఏం జరుగుతుందో చెప్తాడు. అమ్మా వసుంధరా, మామయ్య చెప్పమ్మా. ఏంటి గొంతు అలా ఉంది? మామయ్య, ఆ యూనియన్ లీడర్స్ మీటింగ్కి వైజాగ్ వచ్చారు. మల్లిక మేడం వాళ్లతో నన్ను మాట్లాడమంటున్నారు. నేనేం మాట్లాడాలో, ఆ సమ్మె ఎలా ఆపించాలో నాకు తెలియడం లేదు. అందుకే మీకు కాల్ చేశాను. అసలు అక్కడ ఏం జరుగుతుంది మామయ్య? అమ్మా, ఆ యూనియన్ లీడర్లు దివాకర్తో కలిసి పొద్దున్న వర్కర్స్ని రానివ్వకుండా రాత్రి వేరే చోటు నుంచి వర్కర్స్ని దింపి తేయాకును కోయించి బ్లాక్లో అమ్మేస్తున్నారమ్మా. ఈ విషయం కూడా ఈరోజు పొద్దున్నే నాకు తెలిసింది. కార్తీక్ ఏదో పనుందని ఊరొచ్చాడు. ఆ సమయంలో అర్ధరాత్రి పనులు జరగడం గమనించి ఆరా తీస్తే తెలిసింది. ఈరోజు రాత్రి ఇదంతా వీడియో తీసి నీకు పంపిద్దామని కార్తీక్ అన్నాడు. బ్లాక్లో అమ్ముకున్న డబ్బుని తిరిగి వర్కర్స్కి జీతాలు రావట్లేదని వడ్డీలకి ఇస్తున్నారంటమ్మా. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోవట్లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి వసుంధరా. సరే మామయ్య, నేను చెప్పింది చెయ్యండి. సరేనా? నువ్వందరినీ తీసుకొని మన గెస్ట్ హౌస్ దగ్గరికి రా. మిగిలింది నేను చూసుకుంటాను. సరే అమ్మా. సరే, మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వస్తుందిరా. హలో రాజీవ్ సార్. నిన్నగాక మొన్నొచ్చిందిరా వస్తుందిరా. తనతో ఏంట్రా మాట్లాడేది? కూర్చోండి. నిన్నగాక మొన్న ఈ ఆఫీస్కి వచ్చుంటారు మేడం మీరు. మీతో మేమేం మాట్లాడతాం?